అధికమైన మేలు నీ జీవితంలో పొందాలి అంటే నువ్వేం చేయాలంటే చెడుతనమును, చెప్పండి, చెడుతనమును విడిచిపెట్టాలి. సమరయ స్త్రీ తెలుసు కదా, చెప్పండి, సమరయ స్త్రీ తెలుసు కదండి. యేసు ప్రభు వారు బావి దగ్గర ఉంటే ఆమె కూడా వచ్చింది. యేసు ప్రభు అక్కడ ఉంటే ఆమె కూడా వచ్చింది, నీళ్ళు అడిగారు. యేసు ప్రభు వారు నీళ్ళు అడిగితే ఆమె అనింది, చేదుకోవటానికి తాడు లేదు, బకెట్ లేదు అని అనేసరికి, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పటికీ తప్పికొనడు అనేసరికి ఆమెకు ఆశ కలిగి ఆ నీళ్ళేంటో నాకు ఇచ్చేయమని అనిందా. అనేసరికి యేసు ప్రభు వారు ఏమన్నారండి, వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మని. నాకు ఎవరు లేరు అని 5 మంది అన్నాడు. మతిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆమె బలుపు వెలిగింది, ఇతడే నిజమైన దేవుని కుమారుడు. చప్పుడు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం బోధించేటప్పుడు వింటున్న మీ జీవితములో ఎలా ఉండాలంట? నూతన పరచబడాలి, మార్పు చెందాలి, చెప్పేవంటి వాక్యాన్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఆమె కూడా గొడవ వేసుకోవాలి కదా యేసుప్రభు మీద. 5 మంది భర్తలు అంటే ఊరుకుంటుందా? ఇప్పుడు అని చూడండి, ఎవరన్నా మీరు చూడండి, యేసయ్య మాట్లాడిన మాటకి ఆమె కోపం రాలేదు, కానీ పక్షాతాపం కలిగింది, మార్పు చెందింది. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? ఊళ్ళోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసయ్యను మీరు వచ్చి చూడండి. ప్రైజ్ ది లార్డ్.